అట్లీస్ట్ మా వర్షన్ చెప్పుకునేదానికి మీరు నన్ను ఇక్కడ పిలిచారు. థ్యాంక్ యూ. సో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో అంటే ఎడ్యుకేషన్ పెంచాలి అనే నాటి కాన్సెప్ట్ తో మేము ఆ యూనివర్సిటీస్ తీసుకొచ్చాం. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏమంటే, ఎంతమంది వీసీలు ఉన్నారో అంతమంది వీసీలు ఒకటేసారి రాజీనామా చేసి వెళ్ళిపోవటం. విక్రమసింహపురి యూనివర్సిటీకి చెందిన వైస్ ఛాన్సలర్ దాంట్లో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్, అంటే జనరల్ గా రాజీనామా పత్రంలో ఎవరం కూడా అవన్నీ మెన్షన్ చేయరండి. ఏ రాజీనామా పత్రంలో కూడా నన్ను పలానా వ్యక్తి బెదిరించాడనో అది సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఇక్కడ వాళ్ళ అర్హతలు, వాళ్ళు దానికి సరిపోతారా సరిపోరా అని మాట్లాడేటప్పుడు విషయం వచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్ కూడా మనం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టు అవుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గవర్నర్ కి నియమించమని అభ్యర్థుల పేర్లు పంపిస్తే గవర్నర్ వాళ్ళు దానికి అర్హులా కాదా అని దాన్ని ఆయన విచక్షణ దీన్ని ఉపయోగించి వాళ్ళని నియమించే పరిస్థితి ఉంటది. గతంలో ఏ యూనివర్సిటీకి అయినా కూడా 3 పేర్లు పంపించే వాళ్ళం. 3 పేర్లలో గవర్నర్ గారు ఒక పేరుని చూస్ చేసి అపాయింట్ చేసేవాళ్ళు. ఇవాళ రాజకీయాలు ఎంతగా గవర్నర్ వ్యవస్థలో కూడా చొరబడ్డాయంటే, ఒక పేరు పంపిస్తే ఆ పేరుని ఆమోదించడం, లేదా వద్దు అనుకుంటే వాళ్ళని తీసేయటం, ఈ రకంగా ఆ వ్యవస్థ ప్రవర్తిస్తోంది అనేది ఇప్పుడు మనం రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ బట్టి అర్థం అవుతా ఉన్నప్పుడు గవర్నర్ గారు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలేమో. దాన్ని నియామకాలు చేసేటప్పుడు కానీ లేదు తీసేసేటప్పుడు కానీ పూర్తిగా ప్రభుత్వాలపైన ఆధారపడేయకుండా తన యొక్క విచక్షణాధికారాన్ని కూడా వాడాల్సిన పరిస్థితి. అంటే మిగతా వాటిలో రాజకీయాల్లో దూరుతారా, రాజకీయాలు చేస్తారా చేయరా అనేది. సార్ మీరు ఒక మాట అన్నారు, ఎవరు లెటర్స్ లో మమ్మల్ని థ్రెటన్ చేశారో బెదిరించారో ఇలా రాయరండి, ఓరల్ ఆదేశాలు ఉంటాయి కాబట్టి ఉండవు అని మీరు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వం కానీ కూటమి కానీ ఏం చెప్తోంది, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద, చాలా అవినీతికి పాల్పడ్డారు. ఇందాక ప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా వారు ప్రస్తావించారు. వీటన్నిటికీ భయపడి రాజీనామాలు చేస్తే అయిపోద్ది కదా అని చెప్పి తప్పించుకోవడానికి చేశారనేది వీళ్ళ వాదన. మేడం, అవినీతికి పాల్పడ్డప్పుడు సీట్ లో కూర్చున్నా, సీట్ నుంచి వైదొలిగిన, అంటే సీట్ నుంచి వైదొలిగి మీరు మీ మనిషిని నియమించుకోండి అని చెప్పేశారు కాబట్టి ఇద్దరు ఇది ఒక క్విట్ ప్రోకో లాంటి దానిగా మనం అర్థం చేసుకోవాలన్నా. ఇంకా వాళ్ళపైన ఎంక్వైరీలు చేయరా, అవినీతి చేశారు కాబట్టి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోరా, సీట్ నుంచి పక్కకు జరిగి అక్కడ మీ మనిషిని నియమించుకోండి అని వాళ్ళు పక్కకు జరిగారు కాబట్టి ఇంతటితో ప్రభుత్వం క్షమించి వదిలేస్తుంది. మా పార్టీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ మేము నియమించుకుంటాం, గత ప్రభుత్వానికి గత పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి వైదొలిగారు కాబట్టి పూర్తిగా అధికారాన్ని మాకు అప్పచెప్పే దృష్టిలో ఆ వీసీలు పక్కకు జరిగారు కాబట్టి ఇక అవినీతి విషయం మర్చిపోదామని ఇద్దరు రాజీ పడ్డారు అని చెప్పదలుచుకుంటే ఇక దానికి నా దగ్గర సమాధానం లేదు చంద్రిక గారు. అదే విధంగా మీరు ఒక అద్భుతమైన పాయింట్ ఇందాక రైజ్ చేశారు. అంటే వీసీలలో కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి కూడా లేని వీసీలను కూడా వీసీలుగా నియమించారు అని మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను కూడా మీరు ఇక్కడ అద్భుతంగా చాటి చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ. అంటే ఇంగ్లీష్ యొక్క అంటే ఐ మీన్ స్టూడెంట్స్ కానీ భావి తరాలు కానీ ఎనీవన్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా వాళ్ళు నేర్చుకొని ఉండాలి అని మీరు చెప్పడం అనేది ఇట్స్ డెఫినెట్లీ ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోకి వచ్చినప్పుడు కూడా మేడం, సహజంగా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ శాతంతో పోల్చుకుంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ వీటిల్లో శాతం పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. జనరల్ ట్రెండ్స్ చూసుకున్నప్పుడు డెఫినెట్ గా శాతం అంత దగ్గరగానో ఉంటది కానీ అబ్నార్మాలిటీ అనేది ఉండదు, పెరిగే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే గత ట్రెండ్స్ తీసుకున్నప్పుడు. బట్ ఇవాళ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఏది పోలింగ్ పర్సంటేజ్ పెరగడం, అధికార పక్షానికి దట్టు ఉన్న పర్సంటేజ్ కన్నా ఇంకా అదనమైన పర్సంటేజ్ రావటం. అంటే ఇక్కడ నేనైతే నెగిటివ్ దృష్టిలో మాట్లాడదలుచుకోలేదు. లక్ష్మణ్ రావు గారు నేను చాలా ఆరోపణలు చేశారు కానీ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ నెగిటివ్స్. నేనైతే అనుకుంటా ఉన్నాను, ప్రజలు దే ఆర్ స్టిల్ బిలీవింగ్. ఇప్పటికైనా సరే మాకు ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ హామీలు మొత్తం ఇకనైనా అమలు చేస్తారేమో అని ఒక ఆశా దృక్పథంతో వాళ్ళు ఓటేశారేమో అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికి ఒక్క హామీ కూడా అమలు కాలేదు. దాదాపు అంటే మనం 9 నెలలు 8 నెలలు అనే కాలాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఏడాది కాలం పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ఏ హామీ అమలు కాని పక్షంలో ఇక ఇప్పుడైనా మనందరం ప్రభుత్వానికి అండగా ఉంటే మనకేమన్నా